ఏపీలో ప్రభుత్వం మారినా రాజధాని అమరావతిపై విద్రోహ శక్తులు విషం చిమ్ముతూనే ఉన్నాయి. రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వచ్చి పనులు ప్రారంభించడంతో ఇది తట్టుకోలేని విద్రోహ శక్తులు రెచ్చిపోయాయి. పైప్లైన్లను తగలబెట్టి ప్రధాని పర్యటనలో అపశృతి జరిగినట్లు చూపించే ప్రయత్నం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ప్రధాని పర్యటన ముగిసిన మర్నాడే సచివాలయ భవనాల శిలాఫలకాన్ని కొందరు పగలగొట్టడంపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం మారినా ఇలాంటి సంఘటనలు పునరావృతం కావడంపై రాజధాని రైతులు మండిపడుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య అందిస్తారు. రాజధాని అమరావతిలో సచివాలయ భవనాలు ఏవైతే నిర్మిస్తున్నారో ఆ సచివాలయ భవనాలకు సంబంధించి జిఏడి అదేవిధంగా హెచ్ఓడి భవనాలు జిఏడి ప్లస్ హెచ్ఓడి భవనం 1, 2, 3, 4 ఈ 4 భవనాలకు సంబంధించి శంకుస్థాపన చేసినప్పుడు గత ప్రభుత్వ హయాంలో సెప్టెంబర్ 27, 2018లో ఈ శిలాఫలకం వేశారు. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ శిలాఫలకాన్ని వేయడం జరిగింది. ఆయనతో పాటు అప్పటి మంత్రులు కేఈ కృష్ణమూర్తి ఇతర మంత్రులు కూడా ఈ శిలాఫలక వేసిన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అయితే ఇప్పుడు మనం చూడొచ్చు ఆ శిలాఫలకం ముందు వైపు ఉన్నటువంటి ఎవరైతే అతిథులు ఉన్నారో వారి పేర్లు రాస్తున్నటువంటి ప్లేటు కింద పడిందా లేదా ఎవరైనా కావాలని దాన్ని ధ్వంసం చేశారా అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఒకవైపు ప్రధాని పర్యటన జరుగుతున్న సమయంలోనే వెంకటపాలెం సమీపంలో అగ్ని ప్రమాదం జరగడం, విలువైనటువంటి 133 kV పైప్ లైన్లు రన్ చేసే పైప్ లైన్లు తగలబడడం, దీంతో 133 kV పైప్ లైన్ రన్ చేసే పైప్ లైన్లు తగలబడడం, దీంతో ఆ ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేసే ప్రయత్నం అయితే జరిగిందనే అనుమానాలను అటు ప్రభుత్వం వ్యక్తం చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయి విచారణ చేపట్టింది. ఇదే సమయంలో ప్రధాని పర్యటన ముగిసిన మరుసటి రోజే ఇక్కడ శిలాఫలకం కింద పడి ధ్వంసం అవడం, కింద ఎవరైనా పడగొట్టారా లేదా దాంట్లో అదే పడిందా అనే అనుమానాలు ఉన్నప్పటికీ కూడా చూస్తే కనుక ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే కనుక కేవలం కింద పడితే 1 ప్లేటు 2 ప్లేట్ల కింద విరగాల్సింది. ఇక్కడ అనేకమైనటువంటి ముక్కలుగా ఇది మొత్తం కూడా శిలాఫలకం పగిలిపోయింది. దీంతో అనేక అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఈనాటికి కూడా అంటే ప్రభుత్వం మారిన తర్వాత కూడా రాజధాని అమరావతిపై ఇంకా విషం చిమ్ముతున్న వాళ్ళు ఉన్నారా అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం దీనిపై మనతో మాట్లాడేందుకు రాజధాని ప్రాంత రైతులు ఉన్నారు, వారితో మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి, ఏంటి ఈ శిలాఫలకం ధ్వంసం చేశారనుకుంటున్నారా లేదా ప్రమాదం శాస్తూ పడింది అనుకుంటున్నారు? ఎందుకు ఈ విధంగా జరిగింది అనుకుంటున్నారు? మేమేమనుకోవాలండి, ఫస్ట్ నుంచి రాజధాని మీద ఇష్టం చిమ్ముతూనే ఉన్నారుగా. ఆ సంగతి అందరికీ తెలుసు. ఇక్కడ రాజధాని రైతులు తెలుసు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మొత్తానికి తెలుసు. ఇష్టం చిమ్ముతున్నారు కనుకనే మొన్న ప్రధానమంత్రి గారు గౌరవనీయులు ప్రధానమంత్రి గారు వస్తే మరి అక్కడ దేని పెట్టారు నిప్పు? పెట్టిందే కదా. యంత్రాంగం తప్ప లేకపోతే ఎవరు తప్పు? మరి ఇక్కడ రైతులు తప్ప? అది నిప్పు పెట్టకపోతే తగలబడవు కదా. కేవలం ప్రభుత్వ అధికారులు తప్పు. ఇది వాస్తవం చెప్పాలంటే. మరి దాన్ని బట్టి దీన్ని కూడా అనుకుంటున్నాం మేము. దోషం చేస్తున్నారు ఏదో రకంగా. ఇక్కడ ఆకతాయిలో చేయని, లేకపోతే కావాలని చేయని, లేకపోతే మరి కావాలని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ప్రోత్సహించి కదా చెరువు తోటలను అరటి తోటలు బొంగులు తగలబెట్టింది. అట్నే ఏమైనా ప్రోత్సహిస్తున్నారని మాకు అనుమానంగానే ఉంది. ఈనాటికి అనుమానం లేకుండా ఉండదు కదా. మరి దాన్ని బట్టి మేము అనుకునేది ఏంటంటే, ఎవరైనా సరే దీన్ని ధ్వంసం చేస్తేనే ఇట్లా పడిపోయింది, లేకపోతే ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా పడదు. ఏదైనా 1, 2 ఘాట్లు అయితే నిజమే గాలికి పడిపోయింది అనుకుంటాం. మొత్తం ఎన్ని ఘాట్లు పెట్టారో చూడండి, ఎన్ని సిమెంట్ దిమ్మలు వేసారో చూడండి. ఆ దిమ్మలు మొత్తం ఒకసారి ఓడాలంటే ఏ గ్రానైట్ రాయి కూడా ఓడదు. అది సాధ్యమైన పని కాదు. కావాలని ముమ్మాటికి చేశారు ఇది. ఓకే, చెప్పండి సార్. ఈ విధంగా జరగడం, మొన్న ప్రధాని పర్యటన జరుగుతున్న సమయంలోనే పైపులకు నిప్పంటుకోవడం, ఈ రోజు అంటే ఒక రోజు తర్వాత పర్యటన ఒక రోజు తర్వాత ఈ విధంగా శిలాఫలకం కింద పడిందా లేదా ఎవరైనా కావాలని పనిచేశారా అనేది కూడా అనుమానాలు ఉన్నాయి. దీని మీద ఏం చెప్తారు? అదేనండి, రాజధాని అమరావతిలో అలజడులు సృష్టించాలి. ముందు ఇక్కడ అలజడులు సృష్టిస్తే వాళ్ళ పబ్బం గడుపుకోవచ్చు అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు ఏదైతే రోడ్లు దొంగకెళ్ళారో, ఇసుక దొంగకెళ్ళారో, కంకర దొంగకెళ్ళారో అలాంటి సంఘ విద్రోహ శక్తులు రాజధాని అమరావతిలో వాళ్ళకి పబ్బం గడవక ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారండి. ఏదైతే మొన్న ప్రధానమంత్రి గారు వచ్చినటువంటి అదే రోజున తాళాపాలెం దగ్గర ఈ పైపులు తగలబెట్టి నల్లటి పొగ వచ్చే విధంగా చేశారు. అదేవిధంగా మరుసటి రోజు రాయిపూడి గ్రామంలో ఈ బ్లేడ్ బ్యాచ్ ఒకళ్ళు హల్చల్ చేశారు. ఈరోజు చూస్తే ఈ సంఘటన
ఈరోజు వెలుగులోకి రావటం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే ఏదైతే సంఘ విద్రోహ శక్తులుగా మారినటువంటి వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేసి మరలా రాజధాని అమరావతిలో ఈ అలజడులు సృష్టించి వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేసుకోవాలి, వాళ్ళ యొక్క కార్యక్రమాలు ఇక్కడ ఏదైతే ఉందో ఈ విధ్వంసానికి ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులను అమ్ముకోవాలి అనేటువంటి చర్యలు అయితే చేపడుతున్నారు. అలాంటి సంఘ విద్రోహ శక్తులను వెంటనే పోలీసు వారు గుర్తించాలి. వెంటనే అలాంటి వారి ఒక శిక్ష పడితేనే ఇక్కడ రాజధాని అమరావతి ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉంది. మళ్ళీ ఎలాంటి అలజడులు సృష్టించి ఇక్కడ రాజధాని అమరావతిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూసేటువంటి వారికి బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పోలీసు యంత్రాంగం తక్షణం విచారణ చేసి ఎవరైతే దీనికి బాధ్యులో వారిని శిక్షించాలి. ఇకపైన ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అమరావతి.